ఎర్ర శ్రీరామూర్తి అండి. ఎర్ర శ్రీరామూర్తి గారు. గ్రామం లింగపాలెం అండి. లింగపాలెం, ఎంసూరు మండలం, ఖమ్మం జిల్లా అండి. ఎన్ని ఎకరాల వ్యవసాయం? 6 ఎకరాలు వేసామండి. ఏం వేసారు? 6.5 దాల వేసామండి. 6.5 ఫస్ట్ కోట డిఏపి చల్లామండి. రెండో కోట 20 యూరియా కలిపి చల్లాము. సరే 3 సారి పొటాషియం యూరియా కలిపి చల్దాం అనుకుంటే వెళ్ళామండి. షాప్ కాడికి వెళ్ళాక డీలర్ కలిసాడు. ఆ డీలర్ ఏమన్నారంటే మీకు మామూలు పొటాష్ కాడికి మాది అమూల్య పొటాష్ ఉందండి ఆర్గానిక్ ది, దాన్ని కలిసి చల్లండి మీరు, మీకు బెనిఫిట్ బాగుంటుంది అన్నారండి. అయినా నాకు ఇష్టపడలేదండి నేను ఫస్ట్ చల్లటానికి దాన్ని. కెమికల్ పొటాష్ అయితేనే బాగుంటుంది అనే ఆలోచనతో వెళ్ళారు షాప్ దగ్గరికి. అక్కడికి వెళ్ళిన తర్వాత డీలర్ ఆర్గానిక్ పొటాష్ వాడండి అని చెప్పి మీకు రికమెండ్ చేశాడు. ఇష్టపడలేదు. అయినా కానీ సరే చెప్పే విధానాలు చూస్తే ఒకసారి చలి చూద్దామని తెచ్చానండి. నేను 6 ఎకరాలకి 6 కట్టలు ఇచ్చాను. 6 కట్టలు ఇచ్చానండి. 6 కట్టలు ఇచ్చి 6 కట్టలలో ఒక కట్ట ఒకటి తీసి ముందల్దాం చూస్తే దాంట్లో ప్యాకెట్ కూడా ఒకటి ఉంటుందని చెప్పారండి. అది ఆ ప్యాకెట్ కూడా దాంట్లో చెప్పారండి. దీంట్లో ఏముందో చెప్పారా? మొత్తం జింక్, మెగ్నీషియం, దీంట్లో పొటాషియం మొబిలైజింగ్ బ్యాక్టీరియా ఉంటుంది చెప్పాడండి. దీన్ని కూడా కలిపిస్తారండి. మీరు చల్లిన తర్వాత మీకు తేడా వస్తే ఒకసారి మమ్మల్ని అడిగినప్పుడు మేము కలుస్తుంటాం అన్నారండి. సరే అన్నాక సరే తీసుకొచ్చి చల్లామండి. ఇవాళ మేము చల్లి 10 రోజులు అవుతుందండి. 10 రోజులు అయిందండి. ఇదేనండి. 10 రోజులు అవుతుందండి పొలం చల్లి కూడా. చల్లిన తర్వాత మామూలు పొటాష్ కలిపి చల్లిన దానికంటే కూడా మాకు ఇది బాగా పనిచేసింది అనిపిస్తుంది సార్. ఇది పొటాష్ వల్ల ఎదుగుదల కూడా అనిపించిందండి మాకు. ఇది ప్లస్ పొటాష్ లోపం ఎక్కడ కనపడలేదు. ఎక్కడ మీకు పొటాష్ కనిపించలేదండి. మాకు పొలం కూడా బాగా నలుపు అనిపిస్తుంది సార్. అయితే దాని లెక్క ప్రకారం చూసుకుంటే దానికాడికి ఇదే బాగా పనిచేసింది అనిపిస్తుందండి. అని మా ఫ్రెండ్స్ కూడా చెప్పారండి. చల్లొచ్చురా అని చూపించాను. చెప్పి మా వాళ్ళు కూడా చూసారండి, పొలం చూసారు. ప్లస్ ఇదేంటంటే మాకు ఆ పొటాష్ ఈ పొటాష్ రేటు కూడా మాకు 600 రూపాయలు డిఫరెన్స్ వచ్చిందండి. ఎకరాకు బస్తాకు 600 రూపాయలు తేడా కూడా వచ్చింది. అంటే పెట్టుబడి విషయంలో మీకు ఎకరాకు 600 రూపాయలు మిగిలిపోయినట్టు. అంటే కూలీల ఖర్చు విధంగా మీకు కంపెనీ నుంచి గానీ మనం సహాయం చేసినట్టుంది. ప్లస్ ఇది బెనిఫిట్ బాగుందండి. బెనిఫిట్ కూడా బాగుంది. ఇప్పుడు చిరుపొట్ట దశలో మీరు చల్లింది అంటే చిరుపొట్ట అంటే 25 రోజులు చల్లామండి. అదే మూడో కోటాలో చల్లారు. ఇప్పుడు పొట్ట బిరుదనం గానీ అవన్నీ ఎలా ఉన్నాయి? ఇప్పుడు బాగున్నాయండి. ఒకేసారి కూడా మన చిన్న పక్కన ఉన్న చెల్లెలు కూడా ఒకేసారి పైకి ఎదిగినది. అంటే ఇంకెక్కువ శాతం పొట్ట మంచి స్థాయిలో పెరిగేటట్టు కనిపించింది. సో ఈ పొటాష్ కు ఆ పొటాష్ కు తేడా అనేది ఏముంటది అంటే, మీకు ఎర్ర పొటాష్ లో వచ్చేసి క్లోరైడ్ ఫామ్ లో ఉంటది. అందులో క్లోరైడ్ ఉండటం వల్ల ఏమైతుందంటే, మీరు చల్లుకున్నప్పుడు భూమిలో అది పడ్డప్పుడు ఏంటంటే లవణాల రూపంలోకి మారిపోయి అది క్లోరైడ్ భూమిలో ఫిక్సేషన్ అయిపోయి, అంటే భూమిలో అట్లా నిల్వ ఉండిపోవడం వల్ల మీకు అది చౌడు రూపంలోకి మారే అవకాశం ఎక్కువ ఉంటుంది. భూమిలో చౌడు మారే అవకాశం ఎక్కువ ఉంటుంది. అదే ఆర్గానిక్ పొటాష్, ఇప్పుడు మీరు వాడినటువంటిది గంగోత్రి వారి అమూల్య పొటాష్ ను, ఈ గంగోత్రి వారి అమూల్య పొటాష్ ను మీరు వాడారు. దీంట్లో KMB అని చెప్పేసి ఒక మొబిలైజింగ్ పొటాషియం మొబిలైజింగ్ బ్యాక్టీరియా అని చెప్పేసి ఒక kg ప్యాకెట్ దీన్ని మీకు గంగోత్రి కంపెనీ వారు ఉచితంగా అందజేశారు. ఇందులో మీకు చెప్పారా వాళ్ళు? చెప్పారా? మొబిలైజ్ బ్యాక్టీరియా ఉండటం వల్ల దీంట్లో 14.5% పొటాష్ ఉంటుంది. బ్యాగ్ మీద ఉంటుంది, రాసి ఉంటుంది మనకి. చూపించారా? ఇది కూడా చెప్పారు. 14.5% పొటాష్ ఉంటుంది. ఈ పొటాష్ తో పాటు దీంట్లో కూడా ద్వితీయ పోషకాలు కూడా కలిసి ఉంటాయి. అంటే ప్రథమ పోషకాలు, ద్వితీయ పోషకాలు, సూక్ష్మ పోషకాలతో పాటు దీంట్లో ద్వితీయ పోషకాలు కూడా సమపాలలో అందుతాయి. దీంట్లో కార్బన శాతం కూడా ఎక్కువ ఉంటుంది. ఈ కార్బన శాతం అనేది మన భూమిలోకి వెళ్ళినప్పుడు దీంట్లో క్లోరైడ్ రహిత పొటాష్ కాబట్టి, ఇది చెరుకు పిప్పి నుంచి మనం తయారు చేసినాం కాబట్టి ఇందులో ఉన్నటువంటి క్లోరైడ్ లేదు కాబట్టి భూమిలో పడ్డప్పుడు ఏమైందంటే, ఈ గతంలో వేసినటువంటి ఫాస్ఫేట్ కానీ, పొటాషియం కానీ, నైట్రోజన్ కానీ, మిగతా లవణాలు కానీ, పోషకాలు కానీ, సూక్ష్మ పోషకాలు అన్నీ కూడా మొక్కకు సమపాలలో, అంటే కెమికల్ పొటాష్ తో పోలిస్తే దీన్ని వాడటం వల్ల ఇది పూర్తి స్థాయిలో మొక్కకు అందుతుంది. దీని ద్వారా భూమి, నేల కూడా ఆరోగ్యవంతంగా మారే అవకాశం ఎక్కువ ఉంది. కాబట్టి దాని వల్లనే మీరు ఈ రోజు ఆర్గానిక్ పొటాష్ వాడి ఈ విధమైనటువంటి ఫలితాలను చూడడం జరిగింది. దీంట్లో అటువంటి ఔషధాలు కలిగినాయి కాబట్టి ప్రతి రైతు కూడా అమూల్య పొటాష్ను వాడుకున్నట్లయితే ఎకరాకు 600 రూపాయల వ్యత్యాసంతో పాటు మనకు మంచి దిగుబడులు కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి నేల ఆరోగ్యాన్ని కూడా కాపాడుకున్న వాళ్ళు అవుతాం. కాబట్టి ప్రతి రైతుకు కూడా మీ నుండి చెప్తారా? ప్రతి రైతుకు కూడా మన శ్రీరాములు గారు గంగోత్రి వారి అమూల్య పొటాష్ను వాడమని చెప్పి సిఫారసు చేస్తున్నారు. ప్రతి ఒక్క రైతు కూడా క్లోరైడ్ లేని పొటాష్ను వాడి నేలను ఆరోగ్యవంతంగా తయారు చేసుకోవాల్సిందిగా మా యొక్క విజ్ఞప్తి. థ్యాంక్ యూ.